డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారు, శ్రీ ముళ్లపూడి వెంకటరమణ రచనలు సమగ్ర పరిశీలన 19వ భాగం 37/25 రాధా గోపాలం అనేటువంటి కథ లేక నవలలో చుట్టాలుచ్చారనే పలకల. మానవుడు సంఘజీవి, మనుషులందరి మధ్య కలిసి మెలిసి బ్రతకగలడే కానీ ఒంటరిగా ఉండలే. విదేశాల్లో సంగతి ఏమో కానీ భారతదేశంలో, అందులో ఆంధ్రదేశంలో ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో చుట్టాల రాకపోకలు, అతిథి మర్యాదలు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటేనే అదో ఆనందం. రాధా గోపాలం కొడుకు శంకరం కూడా ఈ కోవకు చెందిన వాళ్ళు. చుట్టాలు రావటం, జేబులోని తేలిగ్గా ఉన్న పర్సు భయపడుతున్నా ఏ లోపం రాకుండా అతిథి మర్యాదలు చెయ్యటం గోపాలానికి ఇష్టం. అయితే ఒక్కొక్కసారి చుట్టాలు తనని దోచేస్తున్నారేమో అనే అనుమానం కూడా అతడి బలహీనత. ఎప్పుడో మంచి హుషారుగా ఉన్న సమయంలో గోపాలం కొడి మంచి బుద్ధులు నేర్పినట్టున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళని పిలిచి కూర్చోమనాలని, మంచి నీళ్లు వగేరాలు ఇచ్చి మర్యాద చెయ్యాలని తండ్రి చెప్పినవన్నీ బాగా ఆచరిస్తున్నట్టు ఓ రోజు ఇంట్లోకి వచ్చిన చుట్టాల గుంపు చక్కగా లోపలికి పిలిచి కూర్చోమని చెప్పి కాఫీ కావాలా, ఓల్టినా, హార్లిక్సా అని మర్యాద చేసి, వాళ్లలో ఓ పిల్లకి ఓవల్టీన్ అరగదని తెలుసుకొని చడి తప్పుడు కాకుండా పరిగెత్తికెళ్ళి పక్కింట్లోంచి గ్లూకోజ్ అప్పు తెచ్చాడు కూడా. ఆఫీసు నుండి వచ్చిన గోపాలం ఇల్లంతా మనుషులతో తానా హడావిడిగా ఉండటం ఇల్లంతా వాళ్ళకు అప్పగించే రాధాశంకరం అతిథుల్లా సాబడిలో కూర్చొని వంటింట్లో శ్రద్ధగా చూస్తూ ఉండడం చూసి విస్తుపోయి గోపాలం కూడా వంటింట్లోకి చూశాడు. ముందు కంటికి నిండుగా మనుషులు కనపడు, తర్వాత చెవి నిండా గోల రేపడం ఘాటుతో ముక్కుకి మతిపోయి లోపల వేపడాల టోర్నమెంట్ జరిగిపోతూనే ఉంది. ఒక సోంపేట దొడ్డమ్మగారు భారీ ఎత్తున దుక్కల్లాంటి కంద ముక్కలు వేయిస్తున్నారు. పక్కనే బుచ్చి కక్కి గారు బంగాళాదుంపలు ముక్కలు వేయిస్తారు. పెరట్లో పెద్ద ఆయన అంగోస్త్రం కట్టుకొని పిట్టగోడకి చేరగలబడి విలాసంగా కాలు మీద కాలు వేసుకొని అర్ధనిమిత నేత్రుడై భర్త తల ఓదార్చుకుంటాడు. ఆయన బొద్ద కింద ఓ దిట్టమైన పాప అట్టముక్క ఒకటి పెట్టి మసిబొగ్గుతో బొమ్మ వేసుకుంటూ పాడుతోంది. ఆ యువకుడు చిన్న సైజు పద్దు పుస్తకంలో ఆ పెద్ద ఆయన చెప్పే దారి ఖర్చులు రాస్తుంది. కొంచెం బొద్దుగా బంగారు బొమ్మలా ఉన్న ఒక ముద్దరాలు మోకాళ్లపై గడ్డమానించి పచ్చని పాదాలను ప్రేమతో కౌగిలించుకున్న వెండి పట్టీలను మునివేళ్లతో నిమురుతూ ఆ అబ్బాయి వంక అపేక్షగా చూస్తారు. వాళ్ళందరూ ఎవరో గోపాలానికి తెలియదు. గోపాలం ఉన్నాడా అని వాళ్ళు అడిగేసరికి భర్త తాలూకు చుట్టాలు కాబోలని రాధ అనుకొని ఆ కంగాళిలో మాట్లాడుకునేందుకు వీలు లేక గోపాలం మీసాలం ఇంటికి బయలుదేరాడు. హడావిడిగా ఓ కాలికే బూటేస్తాడు. తన వెంటని సిరి పద్ధతిలో రాధ కూడా తన ఎర్ర ముక్కమల్ జోడు ఓ కాలిని, గోపాలం టైర్ జోడు ఓ కాలికి తొడుక్కొని కొడుకుని ఎత్తుకొని భర్తను అనుసరించి కంద ముక్కలు వేయిస్తున్నావిడ దొడ్డమ్మగా, రెండో ఆవిడ బుచ్చి కక్కిగా. పెరట్లో కూర్చున్న ఆయన బుచ్చి కక్కి గారి భర్త పక్కనున్న అబ్బాయి ఆయనకు, ఆ పక్కనున్న పిల్లవారి కోడలు మరియు దొడ్డమ్మ గారి కూతురు కూడా. వాళ్ళ పాప శారద. సంగతి ఏమిటంటే వాళ్ళు తిరుపతి వెళుతూ ఇక్కడ దిగారు. ఇక్కడ ఇంజనీర్ గారెవరో ఉన్నారు. ఆయన్ని బతిమాలి కుర్రాడికి ఉద్యోగం వేయించాలని వచ్చారు. చిట్టమ్మ గారిని ఇంకో బామ్మగారు ఉద్యోగం వేయిస్తానని హామీ ఇచ్చి వాళ్ళని ఇటు పంపి తను సరాసరి ఇంజనీర్ గారింటికి వెళ్ళి రాధమ్మ వివరాలు చెప్పగానే చిట్టమ్మ గారి పేరు వినేసరికి గోపాలం ఎగిరి గంతేసినంత పని. ఓ తెలుగింటి బామ్మగారు తెలుగువారికి ఇష్టమైన ఆవకాయ, నోరూరించే మువ్వంకాయ కూర ఈ కథకి ప్రాణం. పరోపకార పరాయణులు చిట్టమ్మగారు
ఇలాంటి బామ్మ మాకు ఉంటే బాగుండునని అందరూ అనుకునేంత మంచి గుణాలు ఉనికి పుచ్చుకున్న ప్రేమం. గోదావరి వదరొస్తే దిక్కులేని వాళ్ళకి వేడి చేసి అన్నం, ఆవకాయ పప్పు పులుసు వేసి సుష్టుగా భోజనం పెట్టే. కానీ పుచ్చుకోక జవహర్లాల్ నెహ్రూ సరే తగతగ మాట్లాడేస్తున్న జవహర్లాల్ నెహ్రూతోనైనా కనుక తెలుగులో నెహ్రూ ఏమిటి? ఆ మధ్యన చిన్నప్పుడు గాంధీ గారు వచ్చినప్పుడు ఎందరినో తోసుకొని వెళ్ళిపోయి 5 రూపాయలు ఇచ్చి దండం పెట్టి గాంధీ బాబు నువ్వు చాలా గొప్పవాడివి సుమి అని చెప్పింది ఆయనతో అన్నాడు గోపాల్. మర్నాడు గోపాలం స్నేహితుడు రావు తన బావ మరిది ఉద్యోగం వేయించడానికి ఇంజనీర్ గారింటికి గోపాలాన్ని తోడు తీసుకువెళ్ళి. ఆ కుర్ర ఇంజనీర్ మహా గట్టివాడు. లంచాలు పుచ్చుకోడు, ప్రతిభకే పీఠం వేస్త. రావు శతవిధాల ప్రయత్నించిన ఆయన లొంగలేదు. ఇంతలో చిట్టెమ్మ గారు రంగప్రవేశం చేశారు. ఇక్కడి నుండి కథ శరవేగంగా లగెత్తుతుంది. చిట్టెమ్మ గారి మాటల సందడి, సమయస్ఫూర్తి, ప్రేమానురాగాలు, పరోపకారం, ఆప్యాయత విశ్వరూపం కనిపిస్తుంది. చిట్టెమ్మ గారు నెత్తి మీద ఆవకాయ కుండ, కుడి చేతిలో మువ్వంకాయ కూర ఉన్న టిఫిన్ క్యాబేజీ పట్టుకొని నిండుగా నవ్వుతూ ఇంజనీర్ బాబు ఉన్నారా అంటూ రంగప్రవేశం చేశారు. మీ నాన్న వాళ్ళు మా పొరుగింట్లో ఉండేవాళ్ళు, ఇదివరకు గొప్ప హృదయమని. ఆయనది మీ అమ్మ సోంపేట నుంచి ఉత్తరం రాసింది. బాబు నీకు ఆవకాయ అంటే ఇష్టమని ఏదో కొద్దిగా పెట్టి తిరుపతి వెళుతూ ఇక్కడ దిగి తెచ్చాను. ఇదిగో మువ్వంకాయ కూర కూడా లోపలికి పద భోంచేద్దు గాని అంటూ తన మాటల ఇంద్రజాలంతో ఎదటి వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేస్తూ కొసరి వడ్డించి తన ప్రతిభ ప్రదర్శించారు చిట్టెమ్మగా. రుచికరంగా ఉన్న భోజనం చేసిన తృప్తిలో ఇంజనీర్ గారు ఆయన భార్య చిట్టమ్మ గారిని కూడా భోజనం చెయ్యమని ఎంతో బతిమాలి. ఇంజనీర్ బాబు, నేను నిన్ను అడిగేది ఈ పూటకు భిక్ష కాదు, శాశ్వత భిక్ష. నా చెల్లెలు అల్లుడికి సర్కారులో ఉద్యోగం వేయించు. నా ఘటం మహారాజులా వెళ్ళిపోయి నాకేం బెంగ లేదు. కానీ నా చెల్లెలు కొన్నదందా ఒక్కదానొక్క బిడ్డ. దాని అయ్య చేతిలో పెట్టి అతగాడే వాళ్ళని గట్టెక్కించ. వాడైనా బుద్ధిమంతుడు, యోగ్యుడు, మెట్రిక్ పాస్ అయ్యాడు. మా ఊళ్ళోనే ఉద్యోగం ఖాళీ అయ్యింది, నువ్వే ఇవ్వాలి. అందుకని ఈ ఉద్యోగ భిక్ష పెట్టు అని. 2 క్షణాలు నిశ్శబ్దం. అలానే అనేశారు ఇంజనీర్ గారు. ఇది చిట్టెమ్మ గారి తన సంభాషణ చాతుర్యంతో మాటల నేర్పుతూ ఇంజనీర్ లాంటి గట్టివాడి దగ్గర ఉద్యోగం సంపాదించుకోగలిగింది. పక్క గదిలో గోపాలంతో పాటు పాఠకులు ఆశ్చర్యపోతారు. ఆవిడ తెలివితేట. ఇది తెలుగింటి బామ్మగా చాతుర్యం. ఇలాంటి పాత్రల్ని మలచిన రమణ చాతుర్యం. వేట అప్పారావు రుణానంద లహరిలో లాగానే కాక వేరే కథల్లో కూడా అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. కేవలం అత్యవసరంలోనే అప్పు చెయ్యాలన్న సిద్ధాంతం ఏం లేదు. అప్పారావు అప్పు చెయ్యటం అతడి అలవాటు, జన్మ హక్కు. అప్పటికప్పుడు అప్పులు అవసరానికి అప్పారావు దగ్గర బోలెడు అడియాలు సిద్ధంగా ఉంటాయి. ఐడియా: భార్యకు పొరుడు, అత్తగారికి ప్రాణ సంకటం, తమ్ముడికి పరీక్ష వేదు, మాస్టారిల్లు వేలం, బాబాయ్ గారి ప్రమోషన్కి అర్జెంటుగా లంచం, 2 టెలిగ్రాఫ్ లాంటి ఉత్తరాలు, 2 కోఆపరేటివ్ లోను మంజూరు కాగితం రెడీగా ఎప్పుడు పెట్టుకునే ఉంచుకుంటాడు. ఉత్పత్తి కబుర్లకు ఇష్టపడడు. ఎన్ని లోన్ అవర్స్ వేస్ట్ అని విసుక్కోడు. అప్పు ఇవ్వనన్న వాళ్ళకి ఎదురిచ్చి మొహమ్మో చెయ్యడం సరదా కూడా ఉంది. అప్పు గొప్పతనం గురించి అప్పారావు గంటలు ఉపన్యసించగలరు. ఆ మధ్య ఓ కథ చెప్పడం మొదలు పెట్టాడు. అప్పు రాయలు కథ.
అప్పురాయలు 18 పరగణాల ఏలిక పరమ రుణాడు. తన పరగణాలలో తనకే కాక ఇతరులకు కూడా దొరకనంత కూలంకషంగా అప్పులు చేశాడు. ఒక మాడు అప్పు కవిగారు ఆపదలో ఉండి ఆయన గారి కొలువుకి వెళ్ళాడు అప్పు కోసం. అప్పు కవి మహారుణ పండితుడు, రుణ ఋగ్వేది, రుణ వ్యాకర రుణతర్క మీమాంసాది శాస్త్ర నిధి. అప్ప కవీయ గ్రంథకర్త. అప్పు కవీయ అప్పు కోసం వచ్చిన అప్పు కవి అప్పు రాయల వారిపై రుణవాక్యాలు చెప్పారు. అది చెప్తున్న కొద్దీ రాయలు ఒక్కొక్క దిక్కుకు కూర్చోవడం మొదలెట్టారు. కవికి అర్థం కాదు. చివరికి రాయలు కవిని కౌగలించుకొని, మహాకవి, నీ కావ్యాలు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నేను ఏ వైపు మొగం తిప్పినప్పుడలా ఆ దిశనున్న పరగణాలు మీకు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు 4 దిక్కులు మీవే. దిక్కున్న చోట అప్పు తెచ్చుకోండి. దిక్కేమిటి? నా రాజ్యమంతా మీదే. ఈ రాజ్యంలో మీ చిత్తం వచ్చిన వాళ్ళు ఓపినంత అప్పు అడిగి పుచ్చుకోండి. ఆ హక్కులు ధారాదత్తం చేస్తున్నా. దాంతోపాటు నా పాత బాకీలు మీవే. ఈ హక్కులు కూడా మీవే. అంతేగాని ఇక నుండి మీరే నాకు అప్పులు ఇవ్వాలి, లేకపోతే తెచ్చివ్వాలి. ముందు 2 పుంజీలు వరహాలు ఇవ్వండి అంటూ ఆయనను అభినందించి సత్కరించాడు అప్పు రాయలు. అంతటి అప్పు రసజ్ఞత అప్పు రాయల. రుణవాక్య అప్పు గురించి అప్పు కవి అనేక విషయాలు ధారాళంగా చాలా చెప్పారు. రుణగ్రహణ గణాధిప అప్పు రాయసధి. ఈ భూమి మీద నీ అప్పులే సెలయేళ్ళై, నదులై, మహానదులై ప్రవహించి సముద్రాలై. భూగోళంలో అప్పులన్నీ, అప్పు అంటే నీవే. అప్పులన్నిటికీ పోషణ పట్టిన అగస్త్యుడివి నువ్వే. ఏ రుణాబ్ది, ఈ రుణజలధిలో అప్పుల కోసం తిరుగుతూ బతికే భవత్క రుణోపజీవులమే మేమంతా. రుణ సామ్రాట్, నువ్వు అందరి దగ్గర అప్పులు తీసుకుంటావని, తీర్చవని అంటారు. కానీ అందరూ రుణగ్రహణ శిల్పంలో నీకు ఎంతో రుణపడి అది తీర్చాలన్నా తీర్చదు. కరుణాపయోనిధి బండిరా. కరుణాపయోనిధి. అప్పులు అడిగే వేళ నువ్వు ఆడిన సరసాలని మనోహరమైన రూపాలు ధరించి అందమైన కన్యలుగా స్వర్గంలో విహరిస్తుంది. వాళ్ళని అప్పు రసాలంట. అప్పరసాలు అప్రస. వెంకటరమణ గురదాడ వారి భాష పుణికి పుచ్చుకొని గిరీశం తెచ్చేట్ల ద్వారా మళ్ళీ గిరీశాన్నే మన ముందుకు తెస్తాం. అయితే ముళ్ళపూడి అప్పారావుకి కూడా గురదాడ గిరీశం లక్షణాలు చాలా అబ్బాయి. అప్పారావులు చూసి రుణధరాజు గారు కంగారు పడ్డ. వెధవ వేషాలు కుదరు, నా దగ్గర 100 కాదు 200 కూడా లేవు అన్నాడు కంగారుగా. అప్పారావు అలవోగ్గా వెనక్కి తిరిగి తన వెనకెవరో ఉన్నారన్నట్టు చూశాడు. అటు తిరిగి నవ్వాడు. యు మీన్ మీ? నా వెనకెవరో ఉన్నారని వారిని మందలిస్తున్నారని అనుకున్నాను. డుయునో, మీకు తెలుసా, విన్నారా మీరు? క్షణం క్రితం అద్భుతమైన మహస్యం మాట మాట్లాడే. 1 ఆఫ్ ది ఫైనెస్ట్ జోక్స్ ఎవర్. నేనే అయితే అది రాసుకొని ప్రాపగాండాలు వాడిద్దును అన్నాడు అప్ప. ఈ శశభిషలు కుదరవాయ్ అన్నారు రుణధరాజుగా. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అన్నాడు అప్పారు. ఉపమానం. రుణప్రధానమైన ఈ కథలు, ఉపమానాలన్నీ రుణానికి సంబంధించిందే. ఇద్దరు బాకీ చెల్లింపు గడువుల కాస్త అటూ ఇటూ బయలుదేరారు. లోభత్వం, పరమలోభత్వం చీకటిగా అలుముకుంది.
అప్పువాడు నిజరూపాల దారికిటు అటు మర్రి చెట్లు జుట్లు విరబోసుకొని వికృతంగా కనిపిస్తూ అప్పుల వాళ్ళ తేతే తేతే కేకలు ఇరకోళ్లలా కీచు పెడుతున్నాయి. అంతా ఈశ్వరుడి లీలా. గులాబీ పువ్వు చుట్టూ ముళ్ళు పెట్టాడు. అప్పులిచ్చే మంచి వాళ్ళున్న లోకంలోనే ఇచ్చిన అప్పు తీర్చమనే వాళ్ళను కూడా తిరగనిస్తున్నారు. అప్పులవాడి బారి నుండి తప్పించుకున్న నిర్ధనుడిలా వచ్చా. అప్పు తప్పి రూపాయ లొట్టోయిందండి. గుండెలు దడదడ కొట్టుకున్నాయి. అప్పు దొరకబోయే వాడి గుండెలా. తిమింగిల గిల. అప్పారావు అసలు పేరు తుకారం. అతనికి ఎప్పుడు అప్పులిచ్చే గోపాలం. మీసాల వంటి ఆప్తమిత్రుడు ముద్దుగా అప్పారావు అని పేరు పెట్టుకున్నారు. అదొక్కటే కాదు, గోపాలం ఏ పేరు పెట్టి పిలిచిన తుకారం పలుకుతా మాటలతో ఎదుటివాడిని బోల్తా కొట్టించి సులాగ్గా అప్పు సంపాదించడం అప్పారావు గారి దినచర్య. అప్పారావు ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఎలా అప్పు అడుగుతాడు ఎవరికీ తెలియదు. అలాంటి అప్పారావుకి మస్కా కొట్టి అతడి దగ్గర అప్పు సంపాదించుకున్న సుబ్బారావు కథే ఇది. ఓ రోజు పొద్దున్నే అప్పారావు గోపాలం ఇంటికి వచ్చి అప్పు కావాలన్నాడు. ఇంకా ఎవరిని జన్మలో ఇష్టం అప్పు అడగదలుచుకోలేదు. అదే ఆఖరు మాట అని కూడా ఒక కార్డు ప్లే చేశారు. అప్పారావుకి పెళ్లి చెయ్యాలన్న సత్కంకల్పం కలిగింది గోపాల్. తన చినమామగా జగన్నాథరావు గారి కూతుర్ని ఇచ్చి చెయ్యాలనుకొని అప్పారావుని ఆయనకు పరిచయం చేశాడు గోపాల్. మాటామంతి ఆడేటప్పుడు అప్పుల విషయం రాకుండా జాగ్రత్త పడ్డాడు గోపాల్. పిల్లని చూడటానికి నలుగురు కలిసి బయలుదేరి వెళ్ళారు. రైలు ఎక్కగాడే కానీ తుకారాంకి కారు నిలబడటం. స్టేషన్లో ఆగడం తడు. రైలు దిగి 4 పెట్టెలు పరకాయించి చూసి వస్తున్నారు. రాబోయే మామగారు కానీ, కూలీలు కానీ, గార్డులు కానీ, ఇంకా ఎవరిని కానీ దమ్మిడి బదులు అడిగాబో చంపేస్తా అని బెదిరించాడు గోపాలం. రైల్లో ఎవరు ఏ సంగతి మాట్లాడినా అప్పుల మీదికి చర్చను మళ్లిస్తున్నాడు తుకారాం. అవటం గోపాలం వల్ల కావటం లేదు, ఆపటం. అనా బేడ అప్పు చేసిన లక్షాధికారుల కథలు, అప్పుల గురించిన వింతలు, విశేషాలు, దాని మీద అనుభవజ్ఞుల సిద్ధాంతాలు కొల్లరుగా ఎడతెరిపి లేకుండా అనర్గళంగా వాగించేస్తున్నారు. రాధకి నవ్వు ఆగటం లేదు. జగన్నాథం గారికి ఊపిరి ఆడటం లేదు. ఇదంతా చేస్తే పెళ్లి చూపు ఫలప్రదం కాదు. సీతకి తుకారం వాట నచ్చల. నిజానికి తుకారం ఈ విషయం ఆడితే పట్టించుకోనేలా. లైట్ తీసుకున్నాడంటే ఘటన ఉండాలి కదా, మా ఇద్దరికీ రుణానుబంధం లేదేమో అన్న. అతని కంటే ఘనుడు, పెళ్లి చూపలకి పెద్ద మనిషిగా వచ్చిన రుణధ్రువం సుబ్బారావు గారి మహా రుణవంతుడు, రుణాశనుడు, రుణాచార్యుడు, రుణాధ్యుడు అయిన అప్పారావని తుకారాంకి క్షణాల మీద స్నేహం కుదిరిపోయి దృక్పథాలు ఏకీభవించి ఒకరి ప్రతిభ ఒకడు బాగా గమనించారు. అక్కడే ఇద్దరికీ భయం పట్టుకొని ఎవరినెత్తిన ఎవరు చెయ్యి పెడతారు అని స్థానబలమే జయించి జీవితంలో మొట్టమొదటిసారి అప్పారావు ఓడిపోయి సుబ్బారావు అప్పారావుని తన ఇంటికి ఆహ్వానించి అప్పారావు యొక్క రుణగుణాలన్నిటినీ సంతోషించి తన మరదల్నిచ్చి పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. తుకారాం కూడా ఒప్పుకున్నాడు. ఇంతవరకు జరిగిన కథ ఒక ఎత్తు, ముగింపు ఒక ఎత్తు. సుబ్బారావు మరదల్ని చేసుకుంటానని ఒప్పుకొని కట్నం 500 ఖరారు చేసుకొని అందులోంచి టెంపరీగా ఓ 50 అప్పు తీసుకున్నాడు. నోట్లు లెక్కబెట్టి 25 ఉన్నాయేం అన్నాడు.
ఓ పాతిక మా తోడలుడు సుబ్బారావు చేబదులు తీసుకున్నాడు అన్నాడు తుక. అతని కంటే ఘనుడు ఆసంట మల్లన్న. తాడి తన్నేవాడుంటే తలదన్నేవాడుంటాడు కదా. అలాంటి సామెతల్ని ఈ కథలు చెప్పు. శనచేపను పెదచేప, చినమాయను పెదమాయ అని మాయాబజార్లో ఉంటుంది. అలా పెద్ద చేపని ఇంకా కొద్ద చేప మింగటం తిమింగిలగిలం. భగ్న వీణలు బాష్పకణ. ఇది ఒక ప్రేమ కథ. కాలేజీలో చదివే అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ లేఖలు, ఒక హృదయం చితకడం, ఒక హృదయ వీణ తాలూకు తీగ తెగడం వగైరా వగైరాలన్నీ ఇందులో ఉంటాయి. ద యునైటెడ్ లవర్స్ అసోసియేషన్ ఇన్కార్పొరేటింగ్ ది ప్లాటోనిక్ లవర్స్ సిండికేట్గా ఏర్పడ్డారు అంతా కొంతమంది ప్రేమికులు కలిసి. వాళ్ళు ప్రేమించడానికి ఫలానా ప్రియురాలు అని ఏం లేదు. ఒకే మాట, ఒకే ప్రేమ, ఒకే ప్రేయసి అనే సిద్ధాంతం కూడా వాళ్ళకు లేదు. గుంటూరులో పూర్వం ఉండేది ఎటువంటిది. అనేక కారణాల వల్ల ప్రేయసులు మారిపోతూ ఉంటారు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ప్రేమిస్తూ ఉండటమే వాళ్ళ హాబీ. కిరీటరావు మొన్ననే వరకు ఎలిజబెత్ రాణిని మహా జోరుగా ప్రేమించారు. తర్వాత రీటా హవర్త్ను గాఢంగా ప్రేమించడం మొదలుపెట్టి రోజు ఆమెకు ఉత్తరాలు రాస్తూ టెలిగ్రాములు ఇస్తారు. ఆమెను పిలవకుండా తను ఇటలీ అమెరికా చస్తే ఇవాళ రేపు ఆవిడ టెలిగ్రామ్ ఇస్తుంది. తక్షణం బయలుదేరాలి, లేకపోతే మనిషే రావద్దు. కబురు పట్టుమని పెట్టే బేడ క్లబ్బులోనే పడేసి ఉంచాడు కిరీట. ఏమో ఏ క్షణాన ఏమవుతావు అని పోస్ట్ కంట్రోల్ టెలిగ్రాఫ్ జమాన్ కూడా కిరీటరావు చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశాడు. రీటా హెవర్త్ నుంచి ఏ కబురు వచ్చినా రెక్కలు కట్టుకొని అందచేస్తా. ఈ ప్రేమికులు కాక కొందరు కేవలం శ్రోతలు. వాళ్ళు ఎవరిని ప్రేమించకూడదు, ఎవరి చేత ప్రేమింపబడరాదు. కేవలం బాధిత ప్రేమికుల విషాద గాథలు వింటూ సానుభూతిపూర్వకమైన సలహాలు ఇవ్వడం వాళ్ళ పని విధి. ఆ మాటకొస్తే ఈ శ్రోతలు అసలు బాధపడుతున్న ప్రేమికుడి కన్నా రవంత ఎక్కువ బాధపడు. తుది లేఖల శాఖ అనే వాళ్ళకి ఒక ప్రత్యేక ప్రదేశము. ఆ క్లబ్లో ఆశ, నిరాశ, జయం, అపజయం, జీవం, మరణం సంధించే జంక్షన్ వంటిది తుది లేఖల శాఖ. అన్ని ప్రయత్నాలు వ్యర్థమై నిరాశతో తెగింపుతో అక్కడ కూర్చోవాలి. చివరి లేఖ రాస్తారు ప్రేమి. ఆ చివరి లేఖ జయం, సంతోషం చేకూర్చని ఒకే ఒక సన్నని ఆశ వాళ్ళకి మిగిలి. అందుకే ఈ శాఖ గోడ మీద ఒక నల్లని పట్టుతెర, దాని మీద దూరంగా ఎర్రటి దీప కణికలు. ఈ తెరకు కొంచెం పైన ఒక చితుకుతున్న హృదయం అంటే పగులుతుంది. ఒక భగ్న వీణ, కొన్ని బాష్పకణాలు త్రివర్ణాలతో చిత్రింపబడి ఉంటాయి. ఈ క్లబ్బులోని ది గ్రేట్ లవర్ శోభనాద్రి అనేవాడున్నాడు. శశిరేఖను ప్రేమించి పరితపించి కురిసించి మొదలు కుసించడం మొదలెట్టారు. ఆమె నిర్లక్ష్యాన్ని భరించలేక వాళ్ళింటికే తన ప్రేమ కథని వ్యధని చెప్పేశాడు తొలి. శశిరేఖ ముందర నవ్వేసి తర్వాత నేల మీద ఉమ్మేసి వేద్దావా అంటమే కాకుండా 4 రాళ్ళు తీసుకొని గెరాటేసి శోభనాద్రి పగిలిన హృదయం క్లబ్బుకొచ్చేసి ఒక గాజు గిన్నె తీసుకొని 1/2 ఔన్సుడు బాష్పాలు దుఃఖించి క్లబ్బు రికార్డు బ్రేక్ చేసి పోతే పోయిందిలే, దీన్ని మా అమ్మ ఇంకో మంచిదాన్ని ప్రేమి, లేకపోతే ఓ సుబ్బలక్ష్మినో ఇంకో సుందరమ్మనో పెళ్ళాడి పాలై దానికి రాయి ప్రేమలేఖలు పోయిందేముంది అంటూ సలహా ఇచ్చాడు దిలీప్ త్రి. శోభనాద్రికి కూడా ఒక్కటే ప్రియురాలు లాంటి
సిద్ధాంతాలు పెద్దగా ఏం లేవు. ఇందుకే సిగ్గుతో చిరునవ్వు తలవంచుకొని నేను అదే అనుకుంటున్నానండి. ఏమిటో మీ వంటి వారి ఆశీర్వచనం ఉంటే అదెంతదండి అన్న. ఈ క్లబ్లో 2 రకాల సభ్యులున్నారు. ఒక రకం వాడు ఇండోర్ లవర్స్, అంటే వాడు ప్లటానిక్ లవర్స్, సిండికేట్ సభ్యులు, ఆదర్శ ప్రేమి. వీళ్ళు కేవలం సంఘ భవనంలోనే ఉండి ప్రేమిస్తారు. రెండవ వాడు ప్రాక్టికల్ లవర్స్. వీళ్ళది అవుట్డోర్ వర్క్ మీద, గోడ వరండా మీద, మేడ డాబా మీద, గోడ మీద కూర్చొని వచ్చే పోయే అమ్మాయి ప్రేమిస్తూ ప్రేమింపచేస్తూ ఖాళీ ఈ దగ్గర రోడ్డు మీద బస్సులో ప్రేయసి ఇంటి చుట్టుపట్ల ప్రేమ వ్యవహారాలు, హృదయాలు ఇచ్చి పుచ్చుకోవడాలు మొదలైన ధర్మాలు నిర్వర్తిస్తారు. ఏ ప్రేమికుడైనా సరే ప్రేయసిని తోడబోయే ముందు సంఘ భవనం ప్రవేశ ద్వారాని పైన వ్రేలాడే శ్రీ ప్రేమానంద స్వరూప సీనియర్ త్రివర్ణ తైల చిత్రానికి నమస్కరించి బయలుదేరాల్సిందే. ప్రేమానంద స్వరూప్ ఈ సంఘ వ్యవస్థాపకుడు ప్రేమించి కృషించి నశించిన నిస్వార్థ పవిత్ర జీవి. ఆయన ప్రేమించిన ఓ సుందరాన్ని తనకు బొత్తిగా ఖాతరు చేయకూడదు. ఎవరినో పెళ్ళాడి వెళ్ళిపోవడం చాలాసేపు ఏడ్చి తన ప్రేమగాథ లోకంలో చిరస్థాయిగా నిలవాలని తన ఐక్య ప్రేమిక మండలి స్థానం. వీళ్ళు అసలు పేర్లేమైనా కాదు, ఆనాడు హిందీ చిత్రసీమలో అపూర్వ ప్రేమికుడిగా వెలిగిపోతున్న దిలీప్ కుమార్ పేరు తమకు పెట్టుకున్నారు. దిలీప్ 1, దిలీప్ 2, దిలీప్ 3, అలాగే 1వ ప్రద్యుమ్న, 2వ ప్రద్యుమ్న, 3వ ప్రద్యుమ్న. అలాగే తాము ప్రేమించే అమ్మాయిల్ని మధుబాల, శశిరేఖ, ప్రభావతి అని పిలుచుకోవటం మొదలుపెట్టి ముద్దుగా ప్రేమ తాలూకు మైకంలో లీనమైన దిలీప్ 3 అనుకున్నాడు మనసులో. మధుబాల తనది, తను మధుబాల వాడు అని. వెంటనే వాక్యం తప్పు అన్నాడు. బహుశా వాక్యం వ్యాకరణం తెలుగు భాష గుర్తు చేసి ఉంటాడు. ముళ్ళపూడి వెంకట సరదాగా సాగే ఈ కాలేజీ కుర్రాళ్ల ప్రేమ కథలు కూడా రమణ ప్రత్యేకత తడుక్కుమని మెరుస్తుంది. కృతజ్ఞత. ఈ ప్రపంచ పోకడ చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం నమ్మిన విషయ తలక్రిందులై పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయి అనుకోని విషయాలు తక్కువ జరిగి మనల్ని ఆశ్చర్యంలో అయోమయంలో ముంచేయాలి. మనిషి అన్నాక విశ్వాసం ఉండాలి. కుక్కకుంది విశ్వాసం అన్నది సాధారణ అందరూ అనే మాట. కానీ సుబ్రహ్మణ్యం గారు మరో రకంగా చెప్పారు. మనుషులు బతుకుడు సూత్రాల మీద నడవు. నువ్వు నాకు మహోపకారం చేశావనుకో, నేను విశ్వాసం కొద్దీ నీకు 1000 రూపాయలు దొరికే ఛాన్స్ ఇప్పించాను. నా వల్ల నీకు డబ్బొచ్చిందన్న విశ్వాసంతో నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తా. నా పరిస్థితుల కొద్దీ వీడు నాకు 100 ఇచ్చాడు, కృతజ్ఞుడు అనుకుంటానే. చూసావా, వీడికి 100 కురుకులు నోసితో పోస్తే అవి పుచ్చుకొని నన్ను తిడుతున్నాడు అంటావులు. నా దృష్టిలో నీకు విశ్వాసం లేదు కాబట్టి అలాంటివి ఇదమిద్దమని చెప్పాలి. దీనికి దృష్టాంతంగా ఓ కథ చెప్పారు సుబ్రహ్మణ్యం. ఆ కథే కృతజ్ఞత. దీక్షితులనే బ్రాహ్మణుడికి సింగారం అనే కోమటికి 10 ఏళ్ల వయసు నుంచి స్నేహం. ఏ 10వ ఏట కుదిరిన వాళ్ళ స్నేహం రోజు రోజుకి పెరిగి ఇద్దరూ కలిసి 4 పుష్కరాలు చూశారు. దీక్షితుడు పేదవాడైన నోరు విప్పి సింగారాన్ని ఏనాడు ఏగాని అడగల. సింగారం కూడా కావాలా అని అడగల. తనే తెలుసుకొని సంభారాల్లో ఏదో ఒకటి పంపేవాడు ఇంటి.
ఓసారి సింగారం తిరుపతికి ప్రయాణమవుతూ తన ప్రాణతుల్యమైన కుక్క టైగర్ని చూస్తూ ఉండమని దీక్షితులకు అప్పగి స్నేహానికి కట్టుబడ్డ దీక్షితుడు భార్యకి ఇష్టముండదని తెలిసి కూడా ఒప్పుకోడు. అందుకు బహుమానంగా తన జేబు గడియారాన్ని ఇచ్చాడు సింగారం. పాడి ఆవును తోలికెళ్ళి పాడి కమ్మగా భోంచేయమని కూడా అన్నారు. దారిలో టైగర్ అడ్డమైన ప్రతి కూర కుక్కను పలకరించడు. ఆ తరువాత ఖై బై అంటూ తాండవమాడడు. దీక్షితుడు దాన్ని అదుపు చెయ్యలేక తిప్పలు పడు. భాగవతం చూసి జనం విరగబడి నవ్వడు. పైగా కుక్కలని పరివారంలా వెంబడించడం. ఈ భాగవతం అంతా విన్న దీక్షితులు భార్య బొమ్మల్లో నుంచొని మరి కుక్క మీద తన అక్కసు వెళ్ళబోసుకొని టైగర్ తన భాషలో ఆమెను తిట్టసాగి ఆవిడ ఏడుస్తూ తిడుతూ భళ్ళున తలుపు మూసి లోపలకు వెళ్ళి ఉసుగురమంటూ దీక్షితులు టైగర్తో మెట్ల మీద కూర్చొని అంతలో టైగర్ పెరటి వైపు వెళ్ళి పూల మొక్కల్ని కొత్తిమీరని నాశనం చెయ్యటం పూర్తి. ఆవిడ చూస్తే తనకు పుట్టగతులుండవని భయపడి దీక్ష టైగర్ గొలుసు పట్టుకొని రోడ్డున పడి నడక మొదలు. పొరుగులో ఉంటున్న దీక్షతో దూరపు చుట్టం గొన్నయ్య ఎదురుపడి గొన్నయ్య తన పొరుగుంటి శాస్త్రుడితో పెరటి గోడ విషయంలో కోర్టులో తగాద దావా వేసి సాక్షిగా దీక్షితుల్ని తీసుకెళ్లాలని వస్తే దీక్షితులు ఆ ఫలానా గున్నయ్యతో పాటు అతని ఊరు చేరారు. కుక్క ఖర్చు కంటూ 2 పదులు కూడా ఇచ్చాడు గున్నయ్య. ఆ రాత్రి టైగర్ పెట్టిన పోలి దీక్షితులు పడిన యాత ఆ దేవుడికే తెలియదు. ఆ ఊళ్ళో కుక్కలని ఆ రాత్రి దీక్షితులు మంచం దగ్గర జాగారం చేసి టైగర్ ఆగమనం పట్ల నిరసన ప్రకటిస్తూ ఏ కుక్క ఒక్షణాన మీద పడి కలుస్తుందో దీక్షితులు ప్రాణాలు బుగ్గబెట్టుకొని పడుతారు. తెల్లారాక దీక్షితులు టైగర్ వీధి అరుగు మీద స్తంభానికి కట్టి స్నానం సంధ్య కానించుకొని వచ్చేసరికి పొరిగింటి శాస్త్రి గారికి టైగర్కి అత్యున్నత స్థాయిలో తీవ్ర సంఘర్షణ జరిగి టైగర్ ముందు కురికేసరికి శాస్త్రి రోడ్డు మీద పరుగులంకించుగా విలాసంగా చిరునవ్వుతో మీసాలు మెలేసుకుంటూ తీరగా నడుస్తూ వస్తున్న నాయుడు సరాసరి ఢీ కొట్టాడు సార్. ఇద్దరూ రోడ్డు మీద పడ్డ. పరిగెత్తబోయిన నాయుడు అరటిపండు తొక్క మీద కాలేసి టైగర్ మీదే పడ్డ. టైగర్ తన ముందున్న శాస్త్రి పిక్క మీద కాటేసి ఈలోగా దీక్షితులు వచ్చి టైగర్ను లాక్కెళ్ళారు. గున్నయ్య కూడా భయపడి శాస్త్రి క్రిమినల్ కేసు పెడతాడేమో. ఇంతలో టైగర్ పక్క గది పట్టు తలగడతో హోరాహోరీగా పొడ్డాడు. ఆ దిండును తునకళ్ళు 6 రూపాయలు పోసి తెచ్చిన తలగడ నాశనమైపోవడం చూసి గున్నయ్య వీరావేశంతో టైగర్ మీదికి ఉరికాడు. టైగర్ గున్నయ్య పిక్క పట్టుగా దీక్షితులు వారించబోయేసరికి దీక్షితులు చెయ్యి పట్టు సుబ్రహ్మణ్యులిద్దరు సద్బ్రాహ్మణులిద్దరు పెంకులు ఎగిరిపోయేటట్లు గావు కేకలు పెట్టి అంతలో గున్నయ్య భార్య వంటింట్లోంచి పరిగెత్తుకొచ్చి పోపు గరిటెతో తన మీద కూడా రాబోతున్న టైగర్ చూసి ఆవిడ ఎర్రగా కాచి మరుగుతున్న నూనెలో ఉన్న ఆ పోపు గరిటెతో టైగర్ పొట్ట మీద ఒకటేసి ఉదయ విదారకం ఒక్క కేక పెట్టి వీధిలోకి పరిగెత్తింది టైగర్. గున్నయ్య పొరుగురు నుంచి దయ్యాల మారిగాని తెచ్చి వాడి కుక్క చేత తన శత్రువుల్ని కరిపించేస్తున్నాడన్న వార్త ఊళ్ళో బాగా పాకిపోవడం వల్ల రకరకాల పార్టీల వారు నాయుడి కమతగాడు శాస్త్రి చుట్టుపట్టారు. ఆ సందు దొరికితే సరదా పుట్టేవాడు రకరకాల జనాభా కర్రలు కత్తులు పట్టుకొని కథం తొక్కేస్తున్నారు వీధిలో. దీక్షితులు దొరకకుండా టైగర్ జనం మీద పడి కరిచేస్తారు. జనం అంతా చిన్న విలయంగా ఏర్పడి చితక పొడి చేశారు టైగర్. మరణించిన టైగర్ ఈడిగాడి వచ్చి లాక్కెళ్ళిపోయి దీక్షితులు 2 కన్నీటి బొట్లు విడిచారు. మిత్రుడి సింగారాన్ని తలుచు పడవల రేవు చేరుకొని నావ ఎక్కారు.
గొన్నయ్య పరుగు పరుగున వచ్చి సదా చెడామడా ఇచ్చి నా డబ్బు నాకు తగలయ్యంటూ దీక్షితులు రొంటినవును 19 రూపాయల 6 అణాలు కూడా లాక్కొనిపోయి సింగారం ఇచ్చిన గడియారం కూడా బొడ్డు మీద పడి జనం కాళ్ళ కింద పడి చితికిపోయి సాయంత్రానికి ఇల్లు చేరాడు దీక్ష కుక్కని గడియారాన్ని మంచి పేరుని స్నేహాన్ని పోగొట్టుకున్నందు ఏకధారగా ఏడ్చాడు దీక్ష జ్వరం వచ్చే 5 పూటలు కటిక లంకణాలు చేశారు 3వ నాడు ఉదయం లేచి 4 చారు మెతుకులు ఎంగిలి పడ్డాడు ఇంతలో సింగారం ఊరి నుంచి వచ్చేశాడని టైగర్ను పట్టుకురమ్మని రాగానే కబురు వచ్చింది దీక్షితులు వెళ్ళి చావు కబురు చల్లగా చెప్పేశారు గొల్లుమన్నాడు సింగ నా ఆవు ఏది దాన్ని కూడా చంపావా అన్నాడు కసి నౌకరికి అప్పచెప్పేశారు జనం టైగర్ను కొడుతుంటే నేను కాపాడబోయి కింద పడి ఆ గోలలో కింద పడి జనం వాళ్ళ కింద పడి గడియారం చితికిపోయాయి అన్న సద్బ్రాహ్మణుడవని సజ్జనుడవని సన్మిత్రుడవని నిన్ను నమ్మి టైగర్నపై దానికి ముడుపుగా 100 రూపాయల గడియారం కూడా ఇచ్చాను ఆవునిచ్చాను దాని పాడి తాగి గడియారం అమ్ముకొని ఇన్నేళ్లుగా నా సాయం పొంది నువ్వు నాకు చేసిన ఉపకారం ఇదటయ్యా బాపనాయ అంటూ నా కుక్కని చంపించదు కృతజ్ఞత అంటే నీదేనయ్యా నీకు చేతి లేదు నాకు కానీ నాకు ఇంకెప్పుడు నా ముఖం చూడదు నా గుమ్మం పక్క నీకు నాకు టైగర్తో రుణం తీరిపోయింది అన్నాడు సింగ్ దీక్షితులు కొయ్యబాయి తల తిరిగిపోయి మనసు విరిగిపోయి ఇక్కడ అక్కడ కూడా పుణ్యానికి పోతే పాపమే ఎదురై సింగారం అతడితో పాటు లోకం తనను కృతజ్ఞుడు అంది బలవంతుని ఇంటికి వెళ్ళిపోయాడు దీక్ష అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడు అని అతను మళ్ళీ తల ఎత్తనే లేదు ఇది కథ ఇందులో ఎవరి తప్పు లేదు ఒక్కొక్కసారి అంతే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి మనుష్యులు మారిపోతూ ఉంటాయి ఇందులో ఉండే వివరాలను రేపు మనం తెలుసుకుందాం